హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్‌కైనా, డ్రెస్సెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా, అలాగే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇదొచ్చేసి లైనింగ్ క్లాతు, ఇదొచ్చేసి మెయిన్ క్లాతు. ఫస్ట్ అయితే మనం లైనింగ్‌ని కట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం నార్మల్ హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా! కానీ బుట్ట హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోకూడదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! బుట్ట హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత బుట్ట హ్యాండ్స్ అంటే మనకి ఫ్రిల్స్ వస్తాయి కదా! ఈ ఫ్రిల్స్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 5 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 5 ఇంచులకే మార్క్ చేసుకోవాలనేమీ లేదండి. మీ ఇష్టాన్ని బట్టి, మీ దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి మీరు ఎన్ని ఇంచులైనా తీసుకోవచ్చు. అంటే 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచులు ఇలా ఎన్ని ఇంచులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మార్కింగ్‌కి ఇటువైపున మనం నార్మల్ హ్యాండ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులుంది. ఇప్పుడు ఈ 5.5 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 6.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి మనం చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌లో నుంచి మనం చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇదొచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని బుట్ట కోసం 1½ ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 1½ ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 1½ ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీకు బుట్ట కొంచెం చిన్నదిగా కావాలి, సింపుల్‌గా ఉండాలి అంటే మీరు 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. బుట్ట కొంచెం మీడియంగా కావాలి అనుకుంటే 1½ ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. బుట్ట కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ 1½ ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే 1½ ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మనం హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి, మనం ఫ్రిల్స్ కోసం ఎన్ని ఇంచులు తీసుకున్నాము? 5 ఇంచులు కదా! ఇప్పుడు ఈ 5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రిల్స్ కోసం ఎన్ని ఇంచులైతే తీసుకుంటామో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 5 ఇంచుల్లో సగం అంటే టేప్‌ని 5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 5 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 3/4 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కింది వైపున ఫోల్డింగ్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌కి ఒక వైపున లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 12 ఇంచులు. ఇప్పుడు ఈ 12 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం ఇవి వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనం 1/2 ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, 3/4 ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం ఫ్రిల్స్ కోసం 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి
ఇలా 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు టక్స్ పెట్టుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం అనమాట. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల మార్జిన్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదా. హ్యాండ్ మొత్తం కూడా మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూసారా? ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టొద్దండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఖర్చు వచ్చేసి 1.5 ఇంచులు. అంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 7.5 ఇంచులు అనమాట. చూడండి, హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి? 7.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి 1.5 ఇంచులు ఎక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ తోటి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకే వైపున స్టిచ్ చేసుకోకూడదండి. ఇటువైపున 2 ఫ్రిల్స్, అలాగే ఇటువైపున 2 ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా? మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకున్నప్పుడు మీకు హ్యాండ్ లూజ్ ఎక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అదే మీకు హ్యాండ్ లూజ్ తగ్గిందనుకోండి, అలాంటప్పుడు ఒక ఫ్రిల్ని తీసివేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఈ స్టిచ్ అనేది కనిపించకుండా ఇక్కడ మనం పట్టీలాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే పట్టీనే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా? కరెక్ట్గా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనం పట్టీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపును కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అయితే మీరు ఈ పై వైపున ఫ్రిల్స్ అనేవి ఇప్పుడే అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్లౌజ్ పీస్కి హ్యాండ్ని జాయింట్ చేస్తూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇప్పుడే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ టక్స్ దగ్గరికి చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చంక లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? చంక లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది, కానీ మనకి ఎంత రావాలి? 8 ఇంచులు. అంటే ఇక్కడ మనకి 1.5 ఇంచులు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ తోటి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకే వైపున స్టిచ్ చేసుకోకూడదండి, రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా?
ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చంక లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు క్లాత్ ఎక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎక్కువ వచ్చిన క్లాత్ తోటి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అదే మీకు చంక లూజ్ తగ్గిందనుకోండి, అలాంటప్పుడు ఒక ఫ్రిల్ని తీసివేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, లాంగ్ ఫ్రాక్స్కైనా, అలాగే చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా కూడా చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.